turn it off. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్యూ విర్చువల్ డైరీస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024లోకి వచ్చేసాం. అలాగే సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. సో మనం ఎక్కడున్న పండగ మాత్రం సొంత ఊరు వెళ్ళిపోవాలి. అందుకనే కొంచెం సాహసం చేసి హైదరాబాద్ టు అనకాపల్లి బై రోడ్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. సాటర్డే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి త్వరగా సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాం. ట్రాఫిక్ ఏం ఉండదు కదా అని. ఇక్కడ చూసినట్టయితే ఫుల్గా మంచు, అసలు రోడ్స్ కూడా ఏమీ కనిపించట్లేదు. చూస్తున్నారుగా, అసలు ఒక వేరే లెవెల్లో ఉంది ఎక్స్పీరియన్స్ మటుకు. అసలు అటు సైడ్ నుంచి లైట్స్ ఒకటే కనిపిస్తున్నాయి. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏమీ తెలియట్లేదు. జస్ట్ మా లేన్లో అలా వెళ్ళిపోతూ ఉన్నాము. నాతో పాటు మా తమ్ముడు కూడా ఉన్నాడు. వాడు రీసెంట్గానే కోయంబత్తూరు వెళ్ళి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వచ్చాడు. సో రిటర్న్లో హైదరాబాద్ రమ్మని మేమిద్దరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అలా ట్రావెల్ చేసుకుంటూ చాలా దూరం వచ్చేసాం. ఇప్పటిదాకా అస్సలు జీరో ట్రాఫిక్. సో నా డియో హై స్పీడ్ ఎంతో టెస్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. స్పీడ్గా వెళ్దామని 85, 88, 89, 90 కూడా టచ్ అవుతుంది. 90 మించి వెళ్ళట్లేదు. నెమ్మదిగా చలి అయితే తగ్గుతూ వస్తుంది. సన్ రైజ్ కూడా అయిపోవడంతో ఫుల్ క్లియర్ విజిబిలిటీ ఉంది రోడ్డు మొత్తం. చుట్టూ ఉన్న గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ అలా ఏదో ఒక విషయం గురించి అలా డిస్కస్ చేసుకుంటూ విజయవాడ అవుట్స్కట్స్ దాకా వచ్చేసాం. మన హైవే బోర్డింగ్స్ కూడా విజయవాడ ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం. ఇదేదో టన్నెల్ వే లాగా ఉంది. బస్సులో వచ్చినప్పుడు ఎలా వస్తామో రామో తెలియదు. అయినా బస్సులో వచ్చినప్పుడు ఎప్పుడూ నిద్రపోయే ఉంటాము. సో ఇదేదో కొంచెం కొత్తగా ఉంది. ట్రాఫిక్ కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. చూస్తూ ఉండగానే కార్లు, జనాలు చాలా పెరిగిపోయారు. దట్టు విజయవాడ కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలేండి. లంచ్తో పాటు ఈవినింగ్ టీ బ్రేక్స్ కూడా అయిపోయాయి. ఇప్పటి వరకు రొటేషనల్ డ్రైవింగ్ చేసుకుంటూ చాలా కేర్ఫుల్గా వచ్చేసాము. చూస్తుండగా సన్సెట్ కూడా అయిపోతుంది. హైవేస్లో చాలా చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాలు పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలాసార్లు కవర్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. సో ఇప్పుడు ప్రీ ప్లాన్డ్గా రికార్డ్ చేస్తున్నాను. ఇలా చూస్తున్నారుగా, ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా దగ్గర ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, డే 2. సో నైట్ 10:30 వరకు అయితే డ్రైవ్ చేసాం. రాజమండ్రి దాకా రాగలిగాం. నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసి స్టార్ట్ అయ్యాం. నైట్ అంతా రెస్ట్ తీసుకోవడంతో మార్నింగే చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ దట్టు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి డబుల్ ఎనర్జీతో స్టార్ట్ అయిపోయాం. ఇక చూస్తే ఇంకా తక్కువ దూరమే ఉంది ఇంటికి. అదొక ఆనందం. నైట్ జర్నీ ఎందుకు ఎక్స్ప్లోర్ చేసాము అంటే మేము వచ్చేది డియో స్కూటీ మీద. సో ఏదో ఎక్స్ప్లోర్ చేసి రోడ్వే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. సో అందుకనే రిస్క్ తీసుకోకుండా స్టే చేసి వెళ్దాము అని డిసైడ్ అయ్యి నైట్ అంతా స్టే చేసాము. మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. బట్ అక్కడ సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ దగ్గర. సో అక్కడ కూడా సన్ రైజ్ ఎక్స్ప్లోర్ చేసి సో రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. టోటల్ రోడ్ ట్రిప్ చాలా బాగుంది. సో కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేశాను. చాలా స్టాప్స్ తీసుకున్నాము. వీ నో అవర్ లిమిట్స్, సో వీ డోంట్ వాంట్ టు పుష్ దోస్ లిమిట్స్. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. ఇలానే మరిన్ని ఫ్యూచర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వెన్యూ విర్చువల్ డైరీస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.